ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి. ఈరోజు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను. కన్ఫామ్గా చెప్పేస్తాను. కానీ ఎలా చెప్పాలి? ఎలా చెప్తే బాగుంటుంది? ఒక్క ఐడియా కూడా రావడం లేదే. కూల్ రవి, కూల్. ఫస్ట్ టైం కదా, ఆ టెన్షన్ ఉంటుంది. నా ప్రేమ దేవత వచ్చేసింది. ప్రపోజ్ చేద్దాం. సుజాత, ఇప్పుడేం చేయాలి? నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఇప్పుడా? ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం అయితే మీ ఇంట్లో కూర్చొని మాట్లాడదాం. అమ్మో, మా ఇంటికా? కంగారు పడకు, సరదాగా అన్నాను. త్వరగా చెప్పండి. ఇలా రోడ్డు మీద నిల్చొని మాట్లాడటం మంచిది కాదు. ఎవరైనా చూస్తారు. నీతో ఎప్పటి నుంచో మాట చెప్దాం అనుకుంటున్నాను సుజాత. కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదే 20 years తర్వాత అయ్యి ఉంటే ఈ ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ మెసేజ్ చేసేవాడిని. కానీ మన టెక్నాలజీ అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి మొహమాటం లేకుండా మొహం చూసి చెప్పేస్తాను. ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా ప్రేమించాను అంటే అది మా అమ్మని మాత్రమే. అంతకన్నా ఇంకెక్కువ ప్రేమించింది అది మా నాన్నను మాత్రమే. ఈ అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అన్న ఇలా ఫ్యామిలీని దాటి ఇంకెవరైనా ప్రేమించాను అంటే అది మాత్రం ఒక్క వెంకాయమ్మని. అన్నట్టు నీకు వెంకాయమ్మ అంటే ఎవరో తెలియదు కదూ. మాకు పాలు పోసే ఆంటీ. మా ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా మా ఫ్యామిలీలో ఒక మెంబర్లా కలిసిపోయింది. ఇలా వీళ్ళందరినీ దాటుకొని నాకు ఒక్కరి మీద ప్రేమ పుట్టింది. అదెవరో కాదు, మా సుబ్బాయమ్మ. వీచి ఎవరో పురుగులేస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి. ఈసారి వచ్చినప్పుడు నీకు తీసుకొస్తాను. ఇది చెప్పడానికా పిలిచావు? అక్కడికే వస్తున్నాను. నేను ప్రేమించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు నా చుట్టుపక్కల ఇంతమంది ఉండగా వీళ్ళందరినీ దాటుకొని నాకు ఒకరి మీద ప్రేమ పుట్టింది. అది ఎవరి మీదో కాదు. ఈసారి ఏ పుల్లమో ఎల్లమో అయ్యి ఉంటది. అదెవరో కాదు సుజాత, నువ్వే. నేను చూసిన దగ్గర నుంచి కలరా వచ్చినట్టు ప్రపంచమంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది. రోజూ చేసే పనే అయినా కొత్తగా అనిపిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకలి వేయడం లేదు, నిద్ర కూడా రావడం లేదు. అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఏంట్రా అయితే నా దోస్తుగారు నడితే ఎక్స్ట్రాలు అన్నారు, డాక్టర్ నడితే కొలెస్ట్రాల్ అన్నాడు. కానీ నా మనసును అడిగితే మాత్రం చెప్పింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఐ లవ్ యూ సుజాత. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.